బాగా బ్రతికిన వాళ్ళు ఒకప్పుడు అయితే. ఇప్పుడు సిచ్యువేషన్స్ బాలే ఒక 20-25 ఇయర్స్ నుంచి బాలేదు. సో కష్టపడుతున్నావు కుటుంబం కోసం, తల్లిదండ్రుల కోసం కష్టపడుతున్నావు. సో ఆ ప్రేమ మేము నెయ్యి పెరుగు అవి లేనిది మేము బతకలేము సార్. ఇప్పుడు కూడా మేము అట్లనే తింటాం, కానీ సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు. అప్పట్లో మా అమ్మ కుండలు నెయ్యి దాచిపెట్టి మాకు అందరి కోసం పెట్టేది. మా నాన్న మంచి తేనె తీసుకొచ్చేవారు. సో పొలం చేస్తూ పల్లెటూరే. సో శుభ్రంగా ఉండేది సార్. ఆ ప్రేమ ఇప్పుడు తలుచుకుంటే మళ్ళీ ఆ జీవితానికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. రాదు. సో కానీ అమ్మ నాన్న మా కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకే నా జీవితం. ఇప్పుడు ఫ్యామిలీ అంతా, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఊర్లో వాళ్ళు ఇప్పుడు కొత్త అరే అమ్మాయి మా ఊరు అమ్మాయి అని చెప్తున్నారా? ఆటో నడిపినప్పటి నుంచి నాకు వాళ్ళు సపోర్ట్ సార్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా కూడా వాళ్ళు చెప్పేవారు, ఇక్కడ చేపించుకో, ఇక్కడ ఇస్తలేరు అని ఊర్లో భాష చెప్పుకునే వాళ్ళు. ఇస్తారమ్మా కానీ ప్రాసెస్ ఉంటాయి కదా. వాళ్ళు కూడా చాలా ఆశగా చూసేవాళ్ళు సార్. ఇప్పుడు సంతోషం ఫోన్లు వస్తున్నాయి సార్. మా ఊరు వాళ్ళు ఇంకా సన్మానం చేస్తామని చెప్తున్నారు. వెళ్ళాలి ఇక వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి అందరిని కలిసేసి రావాలి. అందరిని కలిసేస్తే ఆ ఊరికి కూడా మంచి పేరు వచ్చినట్టు ఉంటది. ఆ గౌరవాన్ని కూడా చూడాలి, సంతోషపడాలి. నిన్ను ఎలా ఊరి ప్రజలు ఎలా అభిమానిస్తున్నారు అంతా చూడాలి కదా. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏమన్నా డ్రీమ్ ఉందా అక్క మీగిలింది ఏమన్నా? ఏం లేదు సార్. అంటే నా తోటి పేద కుటుంబానికి నేను ఏదైనా సహాయపడాలనేసి అంతే. ఇంకా పెద్ద ఆశ ఏం లేదు సార్. మనకేముండదు. ఎలా బతికామా అంటే మా ఫ్యామిలీ అలా బతికింది కదా, అదే ఆ ఫీల్డ్లోనే బతకాలి. ఇంత పెద్ద బిల్డింగు, ఇంత పెద్ద కార్లు కొనేసి బిల్డప్ వేసుకుంటూ తిరగాలనేసి ఇక్కడే ఉంటాను సార్. ఎక్కడికి పోను. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇంటర్వ్యూ తీసుకోండి, ఎక్కడ పిలిచినా వస్తాను. ఇదే సరిత, ఇదే డ్రైవర్ సరితగా వస్తారు. బస్ నడిపేటప్పుడు ఏమైనా ప్రమాదాలు జరిగినాక? అలాంటిది ఏమీ జరగలేదు దేవుడి దయ వల్ల. ఎంత స్పీడ్ లో వెళ్తావు బస్ నడిపేటప్పుడు? ఇప్పుడు ఈ బస్సుకి అయితే 80 ఉంది, 60-65 ఉంది. 60-65 వెళ్తాం. ఢిల్లీలో అయితే 40-50 తప్ప ఇంకా ఏం లేదు. లేదు సాంగ్స్ నో అలౌ. ఎందుకని? నాకు డిస్టర్బ్, సాటి మహిళలకు కూడా డిస్టర్బ్ కదా సార్. ఇప్పుడు జెంట్స్ పెట్టుకున్నారనుకో ఆయన వేరే విధంగా సాంగ్స్ వింటారు. పెద్దవాళ్ళు కూర్చున్నారనుకో వాళ్ళకి డిస్టర్బ్ కదా. కొంచెం వేరేగా సాంగ్స్లు ఉన్నాయి కదా. అందరూ ఇప్పుడు హెయిర్ ఫోన్స్ వచ్చినాయి, పెట్టుకొని మీ ఎంజాయ్ వాళ్ళు ఎవరు ఫోన్లు వారు చూసుకుంటారు సార్. అలాంటప్పుడు అక్కడ కూడా మా బస్సులో ఇచ్చారు. ఈ బస్సులో కూడా ఉన్నాయి, కానీ మేము హాకీటాక్ యూస్ చేస్తాం. ఏంటంటే వాటర్ కావాలన్నా ఎమర్జెన్సీ ఉన్నా అడుగుతాం అనమాట. ఆ బస్సులో కూడా అలానే ఉండేది, కానీ కావాలని మ్యూజిక్ పెట్టించేవారు. ఏ మ్యూజిక్ పెట్టించేవారు అంటే FM, రేడియో మిర్చి ఇలాంటి కొన్ని కబుర్లు చెప్తారు, ఒక మంచి పాట ఇస్తారు, అది వింటే కామన్ అయిపోతుంది. ఇవాళ రేపు అలా లేదు కదా సార్. అలాగనేసి మొత్తమే తీసేసాం. అక్క ఫైనల్గా సమాజానికి ఏం చెప్తావు? ఫైనల్గా సమాజానికి చెప్పేది ఇదే, తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్గా ఉంది. మహిళా సంఘాల నుంచి చూసినా, ఏ విధంగా చూసినా మహిళలకు రేవంత్ సార్ సపోర్ట్గా ఉన్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ మొత్తం సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక డ్రైవర్గా నేను చెప్పేదంటే మీరు ఏ ఫీల్డ్లో అయినా ముందుకు వెళ్ళాలంటే వెళ్ళండి, ధైర్యంగా చేసి, భయం వద్దు, మీరు తప్పకుండా మీ విజయం సాధిస్తారు. సో డ్రైవింగ్ ఫీల్డ్లో రావాలన్నా నా హెల్ప్ నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. మీ విలువైన సమయాన్ని మా స్టూడియోలో కేటాయించావు. ఇంకా మంచి ఉన్నత స్థితిలో నువ్వు ఉండాలి. పేదవాడికి కనీసం 10 మందికైనా ఉపయోగపడేలా ఉండాలి. నా మోటో అదే. నేను ఎప్పుడు ఏ గెస్ట్తో ఇంటర్వ్యూ చేసినా సమాజానికి పనికి వచ్చే విషయాల గురించే ప్రస్తావన చేస్తా. ఎవరికైనా సార్ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి, బతకాలి, ఇలా బతకాలని చెప్పాలి, అంతే తప్ప ఇంకా ఇంటర్వ్యూలో సమాజానికి ఉపయోగపడే విషయాలు ప్రస్తావన చేస్తా. అంతే సార్. ఇప్పుడు ఆడపిల్లల గురించి ఎలా ఇలా ప్రతి ఇంటర్వ్యూలో చైతన్యపరిచే ప్రశ్నలు ఉంటాయి నావి. అవును. పిచ్చి ప్రశ్నలు ఉండవు, వల్గారిటీ చూపించను నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూలో. అరే 10 ఇంటర్వ్యూస్ చేసినా సమాజానికి మెసేజ్ ఇచ్చే ఉద్దేశంగానే నా ఇంటర్వ్యూస్ ఉంటాయి. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి ఉన్నత పరిస్థితుల్లో నువ్వు ఉండాలి. గవర్నమెంట్ నీకు తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఇస్తుందని నాకైతే నమ్మకం ఉంది. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా నువ్వు 10 మందికి డ్రైవింగ్ ఫీల్డ్లో రావాలన్న వాళ్ళకు కూడా నువ్వు నీ సూచనలు సలహాలు ఇస్తూ మరిన్ని ఒక 10 మంది ఆడపిల్లలను నువ్వు తయారు చేయాలి. మరి ప్రామిస్ చేయాలి నువ్వు. తప్పకుండా ఆడపిల్లలన్నా డ్రైవింగ్ ఫీల్డ్ లో తీసుకొస్తాను ఇన్స్పిరేషన్ గా. ఆల్రెడీ గవర్నమెంట్ 35% ఇచ్చేస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. మహిళలు ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవాలి, ఫ్రీ డ్రైవింగ్ నేర్పిస్తారు, ఫ్రీ లైసెన్స్ ఇస్తామని చెప్తున్నారు. దాని తర్వాత మళ్ళీ
ఆర్టిస్ట్లో కూడా ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు. చూద్దాం మరి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలాంటి ఆడపిల్లలు ముందుకు వస్తారో చూద్దాం అక్క, చూద్దాం. తప్పకుండా. సో ఫ్రెండ్స్, ఇది లైఫ్లో ఎందుకు పనికిరాను, చచ్చిపోవాలనుకున్న అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఇలాంటి అక్కలను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఒక ఆడపిల్ల అయి ఉండి, మహిళ అయి ఉండి, సమాజంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో కష్ట నష్టాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకొని ఢిల్లీలో డ్రైవర్గా తన ప్రయాణాన్ని సాగించి ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టి తెలంగాణలో కూడా చక్కగా ఆవిడ ఉద్యోగం చేస్తున్నారు. సో ఎవరైనా సరే ఎందుకు పనికిరాము అనుకున్న వాళ్ళు ఇలాంటి అక్కలను ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిందే. అప్పుడైనా బ్రతకాలి, జీవితం అంటే ఇది, జీవితం మీద బ్రతకాలనే ఆశ కలిగైనా ఏదో ఒక పని చేసుకుంటారనే ఒక భావన కలుగుతుందని నా అభిప్రాయం. కాబట్టి ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని, విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొట్టమొదటి తొలి మహిళా డ్రైవర్, బస్ డ్రైవర్ ఇండియా మొత్తం మీద మొట్టమొదటి మన తెలుగు అక్క, మన తెలుగు ఎక్కడో నార్త్ కాదు, మన తెలుగు మహిళ. సో అక్క ఎక్కడ కనపడినా కూడా విష్ చేయండి, కంగ్రాచులేషన్ చెప్పండి, ఇంకా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, చేస్తారని కూడా నాకు తెలుసు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎక్కడ మొదలైంది? ఆటో నుంచి సార్. ఊర్లో ఆటో నడిపాను అప్పట్లో. మీకు పెళ్ళయిందా? లేదు. ఎందుకని ఇంకా పెళ్లి చేసుకోలేదు? నువ్వు ఆటో తోలినప్పుడు నీకు లైంగిక వేధింపులు జరిగినాయి. అవును. నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు? ఓకే. తను అన్నారు ఇట్లా ఢిల్లీలో డ్రైవర్ చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఫీల్డ్లో ఉన్నావా? అది మన జాబ్ చేసావా? మధ్యలో మళ్ళీ 3 years 4 years ఏమో అనుకుంటా. బస్సులో సాంగ్స్ పెడతావా? సాంగ్స్ నో అలౌ. ఎందుకని? మహిళా డ్రైవర్ మీరు ఇండియా మొత్తం మీద, మీ సేవలు ఖచ్చితంగా ప్రభుత్వం యూజ్ చేసుకుంటుందని నా అభిప్రాయం. అది కాకుండా మా పేరెంట్స్ కోసమైనా ఆలోచించి ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఏజ్డ్ అక్క? ఏజ్డ్. అమ్మకి కాలు ఎరిగింది. ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నావు అక్క? నీ కటింగ్ హెయిర్ అంతా? ఆటో నడిపినప్పుడు నేను నా డ్రెస్లోనే ఉన్నాను, కాకపోతే బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మగవాళ్ళు. కిరణ్ బేది మేడం కి బాగా ఫాలో అయ్యేదాన్ని. చూడగానే కిరణ్ బేది లాగే ఉంది, ఆవిడ మంచి ఫిజిక్, హెయిర్ అంతే ఉంటుంది, సేమ్ నీకు లాగే. ప్రభుత్వం వారే నిన్ను గుర్తించారా లేకపోతే నువ్వే అప్లై చేసుకున్నావు అక్క జాబ్? గుర్తించలేదు. ఎందుకంటే సార్ అందరి ఛానల్ ద్వారా మన తెలంగాణ గవర్నమెంట్కి నేను ఒక్కటే కోరుకుంటున్నాను, నాకు ఒక పెద్ద బంగ్లా వద్దు, పెద్ద మంచి కార్లు వద్దు, ఆ లైఫ్ వద్దు, నాకు ఒక జాబ్ ఇచ్చేస్తే వాళ్ళని చూసుకుంటా, నాలాగా ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటా అంతే. సార్, సీఎం సార్ మిమ్మల్ని కలవాలి, మీరు నాకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి.